హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకు ముందు వీడియోలో బాక్స్ సెట్టింగ్ ఎలా చేయాలి, పిక్కర్ సెట్టింగ్ ఎలా చేయాలి, ఇంకా స్టిక్ ఎలా బిగించుకోవాలో చూపించాను. ఈ వీడియోలో గేర్ బాక్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇంకా టైమింగ్ ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది సపోర్ట్ అనమాట మన బాక్స్కు. ఈ సపోర్ట్ నార్మల్గా బిగించినట్లయితే బాక్స్ చేంజ్ అయినప్పుడు షేకింగ్ అవుతూ ఉంటుంది. ఇలాగ పైకి కిందికి ఒకటి అవుతూ ఉంటుంది. చూసారా? ఇలా అవడం వల్ల బాక్స్ చేంజ్ అయినప్పుడు ఇలా షేకింగ్ అవుతూ ఉంటుంది. స్మూత్గానే రన్నింగ్ కాదు. ఇలా ఇలా పైకి కిందికి ఊగుతూ ఉంటుంది. సో ఇలా రాకుండా ఎలా చేయాలంటే ఫస్ట్ ఈ బోల్ట్ మీరు చెక్ చేయాలి టైట్గా ఉన్నాయా లేదా అని. ఓకే, టైట్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా బోల్ట్ లూజ్ చేసుకొని హాఫ్ ఇంచ్ వరకు కానీ హాఫ్ ఇంచ్ లోపు కానీ పైకెత్తి బిగించుకోవాలి. ఇలా చేయడం వల్ల బాక్స్ షేకింగ్ అవడం చాలా తగ్గుతుంది చాలా వరకు. తర్వాత ఇలా బాక్స్ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే పైకి ఎత్తాం కాబట్టి కొంచెం బాక్స్ పైకి వెళ్ళేస్తుంది. బాక్స్ ఇప్పుడు డౌన్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని బాక్స్ మారిన తర్వాత మళ్ళీ లెవెల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకోవాలి మనం. బాక్స్ బ్రేక్ అనేది ఇలా ఆగిపోకూడదు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బోల్ట్ ఉంటుంది, ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఎలాగంటే కొద్దిగా ఫ్రీ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రీ చేసినా కూడా అలాగే ఉంటే ఇక్కడ కింద చెక్ చేసుకోవాలి. ఇలా ఇది ఫ్రీగా ఉండాలి. ఇంకా అలాగే కనుక ఉంటే స్ప్రింగ్ అనేది చెక్ చేయాలి, టఫ్గా ఉందా లేదా అని. ఈ స్ప్రింగ్ చాలా లూజ్గా ఉంది, హార్డ్ తక్కువ ఉంది. సో మనం స్ప్రింగ్ మార్చుకోవాలి, కొద్దిగా హార్డ్ ఉండేది. ఒకవేళ స్ప్రింగ్ అందుబాటులో లేకుండా ఉంటే ఇలా ఎలక్ట్రిక్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఎలాస్టిక్ ఇక్కడ బిగించాము. ఇప్పుడు కనుక చూస్తే మీరు కాస్త టైట్గానే ఉంది. ఓకే, ఇంకా ఇక్కడ చూసినట్లయితే మీరు బోల్ట్కి గేర్ వీల్ అనేది టచ్ అవుతూ ఉంది. సో మనం ఏం చేసామంటే కొద్దిగా కిందకు వంచాము. ఇలా ఉంచడం వల్ల ఇప్పుడు టచ్ అవ్వడం లేదు. ఇక్కడ చూస్తే మనకు గ్యాప్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది.
ఇలా ఉండడం వల్ల ఒక్కసారి స్లిప్ అవుతూ ఉంటుంది గేర్ అనేది. సో ఇక్కడ కొద్దిగా బోల్ట్ లూజ్ చేసుకొని కొద్దిగా ముందు జరుపుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఇది సెట్ అయిపోయింది. గ్యాప్ అనేది ఇలా ఉండాలి ఎప్పుడైనా కానీ, గేర్ వీల్కు గేర్ బాక్స్కు ఇంత గ్యాప్ ఉండాలి. ఇలాగుంటే మనకు వీల్ కరెక్ట్గా తిరుగుతూ ఉంటుంది, బాక్స్ చేంజ్ కూడా బాగుంటుంది. ఒకవేళ అది తిప్పినప్పుడు కింది కనుక టచ్ అవుతూ ఉంటే ఇలాగ చూడండి, ఇలా టచ్ అవుతుంది. ఇలా వస్తే మనం రెండు రకాలుగా సెట్ చేసుకోవచ్చు. ఒకటి వెల్డింగ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే బాక్స్ని కొద్దిగా తిప్పాల్సి ఉంటుంది. ఇలాగా చూడండి, కొంచెం క్రాస్గా ఉంది, ఇక్కడ కిందికి ఉంది, ఇక్కడ పైకి ఉంది, అంటే కొంచెం కొద్దిగా తిప్పామన్నమాట బాక్స్ సెట్టింగ్ని. ఇప్పుడు చెక్ చేసినట్లయితే చూడండి, టచ్ అవడం లేదు. ఇక ఈ వీల్ గేర్ టైమింగ్ సెట్టింగ్ విషయానికి వస్తే, ఇటువైపు అంటే బ్రేక్ సైడ్ ఫస్ట్ మగ్గాన్ని ఇలా వెనక్కు తీసుకోవాలి, పూర్తి వెనక్కు. సింగిల్ బాక్స్ సైడ్, బ్రేక్ సైడు మ్యాంగో ఇలా పైకి ఉండాలి. మగ్గం వెనక్కి, మ్యాంగో పైకి, బ్రేక్ సైడ్ మ్యాంగో. ఇలా స్ట్రైట్గా అడ్జస్ట్ చేసుకొని పండ్లకి, ఈ పండ్లకి ఆ పండ్లకి స్ట్రైట్గా ఉండాలి. ఇంకా ఇలా స్ట్రైట్ నుంచి కొద్దిగా బ్రేక్ బాక్స్ వైపు, గేర్ వైపు తిప్పాలి. కొద్దిగా అంటే ఒక 1/2 ఇంచ్ వరకు క్రాస్, ఇలా స్ట్రైట్ కాకుండా ఇలా క్రాస్గా. ఇలా పొజిషన్ పెట్టుకొని బిగించుకోవాలి. చివరిగా ఇంకోసారి బాక్స్ సెట్టింగ్ చేసుకోవాలి. ఇలా బాక్స్ చేంజ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. రెండు బాక్సులు ఒకే లెవెల్ రావాలి పిక్కర్ సెట్టింగ్. ఓకే.